మా పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకంగా స్వీకరించారా? ఆయన మీ పాపముల కొరకు కల్వరి శిలువలో చనిపోయి రక్తం కార్చి సమాధి పడి 3వ దినమందు తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ గత పాప శాపములను తుడిచివేశాడని ఎత్తివేశాడని నీకు రుజువు దొరికిందా? మరి ఇది మొదలుకొని స్థానిక సంఘ పెద్దలకు దేవుని వాక్య కట్టడ నియమములకు విధేయత చూపించి జీవించాలనే ఆశ నీకున్నదా? కన్య గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీకు బాప్తిస్మం ఇస్తున్నాం. సంధ్యారాణి గారి కొరకు గారు ప్రార్థన చేస్తారు. దయగల మా తండ్రి కృపాదేవ చెల్లించుకుంటూ ఉన్నాం. దేవ మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మీరు మాకు యోగా ఇచ్చి ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ పాదాలను ఆశ్రయించడానికి కృప చూపుతూ వచ్చారు. ప్రభావ మరి సహోదరి సన్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మరి దినాల్లో ప్రభావ నగట పట్ల కృప చూపి విమోచన విడుదల అనుగ్రహించి విశ్వాసం ఉంచి రక్షణ పొంది ప్రభు ఐదనాన్న బాప్తిస్మం పొందడానికి బిడ్డను కృప చూపుతూ వచ్చారు. మిగిలిన శ్రేష్ఠ జీవితం ప్రభు యొక్క జీవితంలో ప్రభు మీ సన్నిధిలో ప్రభు మరి చక్కగా బిడ్డ గడపడానికి ప్రభు సహాయం చేసి శాపాన్ని సాధన సంబంధమైన ప్రభు ఇబ్బంది నుంచి విడుదల అనుగ్రహించి బిడ్డ ప్రభు ఈ దినంలో ఎక్కడి నుంచి నా ప్రభు శ్రేష్ఠ జీవితంలో నిమ్మకరంగా ఆ బిడ్డ జీవించడానికి ప్రభు సహాయం చేయమని మిగిలిన జీవితం అంతా ప్రభావ మీకు హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని గొప్పగా హెచ్చిస్తుంది. ఇప్పుడు మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామమున ప్రార్థించుకుంటూ ఉన్నాం తండ్రి. బోరుగడ్డ రైజీ బాప్తిసానికి రావాలి. వైద్యంపబడిన గోరు